ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు, మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం, వద్దు యాదాద్రి మాకు తాళమేస్తా అన్నాడు. మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు మరి 2400 థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు? మరి నువ్వు ఇది అంతా కాలుష్యం మా మెడ మీద వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నావు మరి కాలుష్యం ఉంటే? ఆనాడు అపోజిషన్లో ఉన్నాం కనుక ఏదన్నా మాట్లాడచ్చు, గవర్నమెంట్ల కోసం రాగానే పెదవులు మూతపడతాయి. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు విధానాలు, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట, వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి ఆనాడు యాదాద్రి మేము రాగానే మూసేస్తాం, తాళం వేస్తాం, కట్టనీయం అన్నోళ్ళు ఇప్పుడు పోయి రిబ్బన్లు కత్తిరిస్తారు, పోటీ పడి కొబ్బరికాయలు కొడుతుండ్రు. వెంకటరెడ్డి గారు ఉరుకురికి కొబ్బరికాయలు కొడుతుండ్రు. మరి ఆనాడు ఏమన్నావు? మరి కొబ్బరికాయలు కొట్టేటప్పుడైనా యాదికి వస్తలేదు. నేను ఆనాడు తాళం వేస్తా అన్నా, దీన్ని మూసేస్తా అన్నా, ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి, జ్వరం వచ్చిందని ఇంట్లోనే వాడుకోవచ్చు కదా సపరేట్గా.